వెల్కమ్ బ్యాక్ టు KSG ఛానల్. ఈ వీడియోలో హోమ్ మేడ్ శానిటైజర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. బట్ అంతకన్నా ముందొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీలో ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయటం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుందన్నమాట. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఒక బౌల్ తీసుకుంటున్నాను. ఈ బౌల్లో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ని గ్యాస్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి ముందే కడిగి పెట్టుకున్న వేపాకులు వేసుకుంటున్నాను. అలాగే సగం నిమ్మకాయ కూడా వేసుకుంటున్నాను. నా దగ్గర తులసి ఆకులు అందుబాటులో లేవు, సో అందుకే నేను శ్రీ తులసి ఇది 5 to 6 డ్రాప్స్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే తులసి ఆకులు కూడా వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచి యాంటీబయాటిక్ అన్నమాట. బబుల్స్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇలానే మరిగించుకుంటే సరిపోతుంది. బయట ఇప్పుడు శానిటైజర్ మినిమం 40 రూపీస్ అని ఉంటుంది. సో బయట కొనే శానిటైజర్ కన్నా ఇలా ఇంట్లోనే మనం న్యాచురల్ శానిటైజర్ చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒక 10 to 15 మినిట్స్ చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత స్ట్రైనర్ సహాయంతో వడగట్టుకోవాలి. ఇలా ఇంట్లో ఉండే పదార్థాలతోనే మీరు న్యాచురల్ శానిటైజర్ అనేది చేసుకోవచ్చు. మీ దగ్గర ఇలాంటి బాటిల్ ఇంట్లో ఉంటుంది కదా, సో ఆ బాటిల్లో పోసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బయటకి ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు ఇలా చిన్న బాటిల్లో పోసుకొని మీతో పాటే తీసుకెళ్ళచ్చు. ఈ శానిటైజర్ మీ ఇంటి బయట డోర్స్కి, గేట్స్కి, అలాగే విండోస్కి ప్రతి చోట స్ప్రే చేసుకోవాలి. నేను ఇక్కడ ఎలా స్ప్రే చేస్తున్నానో అలాగే స్ప్రే చేసుకోవాలి. ఇలా మీ హ్యాండ్స్కి కూడా స్ప్రే చేసుకోండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.